కొన్ని సార్లు అనిపిస్తుందండి, యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో ఏదైనా వీడియోస్ చూస్తే మనమైతే ట్రై చేయాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనే అండి. ఎందుకోనండి, నా దరిద్రం కొంది 20 డేస్ కలెక్ట్ చేసిన మీగన్ అయితే నేనైతే నెయ్యి అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశానండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నేనైతే నెయ్యినైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను మా అత్తయ్య దగ్గర ఇలా చేయడము. అలాగని నేను నెయ్యినైతే చేయకుండా ఉండనండి. నెయ్యినైతే చాలా పర్ఫెక్ట్గా చేశాను. కాకపోతే నెయ్యి చేసిన తర్వాత మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగతోటి మనమైతే పన్నీర్ని ఇలా చేయాలి అనేసి నాకైతే థింక్ అయితే రాలేదండి. చూసాం కదా, ఒకసారి అయితే ట్రై చేస్తే ఏముంది అనేసి మీగడ నుంచి వెన్న నుంచి తీసిన మీగడని అయితే తీసాను కదండి. బటర్ తోటి అయితే నేనైతే నెయ్యినైతే చేశాను. నెక్స్ట్ అందులోనున్న పాలు ఉంటాయి కదండి, అది వచ్చేసి నేనైతే అందులోకి నిమ్మరసం అయితే కలిపేసి పన్నీర్ చేద్దామని అయితే చూసానండి. యూట్యూబ్లో ఇలా కూడా చేయొచ్చు అని అయితే వీడియో చూసిన తర్వాత మనం ఎందుకు ట్రై చేయొద్దని చేసేసరికి మొత్తం ఫ్లాప్ అయింది. ఎందుకంటే అందులో ఉన్న మంచిగా చికెన్ పాలన్నీ పోయిన తర్వాత నెయ్యి ఎక్కడ ప్రిపేర్ అవుతుంది నా బొంద కన్నా. అందుకనేసి ఇది ఎట్లయినా గ్యాస్ వేస్ట్ అవుతుంది, ఇప్పుడే ముందే గ్యాస్ దొరుకుతలేదు కదా అనేసి తొందరగా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఎంత ట్రై చేసినా అయితే లేదండి. ఇక నెయ్యి అయితే చాలా పర్ఫెక్ట్. మీరు కూడా ట్రై చేయకండి, ఓకేనా.